జల్సాలకు అలవాటు పడి రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. రాత్రి వేళ దుకాణాల షట్టర్స్ పగలగొట్టి, టెంపుల్స్ లో హుండీలను పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న 6గురిని అరెస్టు చేశారు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితులను రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద నుంచి క్యాష్, 2 టూ వీలర్స్, 4 సెల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్లు, స్క్రూ డ్రైవర్స్ తో పాటుగా ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న హైదరాబాద్ లోని ఐఎస్ సదన్, సరూర్ నగర్, సైదాబాద్, బేగం బజార్, సుల్తాన్ బజార్ పరిధిలో ఒకే రోజు దొంగతనాలు జరిగాయి. రాత్రి వేళ షాపుల షట్టర్స్ పగలగొట్టి చోరీ చేశారు. దేవాలయాల్లో కూడా చోరీలకు పాల్పడ్డారు. ఇక ఈ నిందితులు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకి చెందిన పాత నేరస్తులని సౌత్ జోన్ డీసీపీ, సౌత్ ఈస్ట్ ఇన్ఛార్జ్ స్నేహ మెహ్రా తెలిపారు. ఇక నిందితులపై ఇప్పటికే 30 వరకు కేసులు ఉన్నాయని అన్నారు. ఈవెన్ జువాల తరుణ్ కుమార్ ఈ అంతా గ్యాంగ్ కూడా భీమవరం నుంచి వచ్చారు. ఫస్ట్ A1 దానికి గ్యాంగ్ లీడర్. ఇప్పుడు 41 కేసెస్ లో ఇంతకు ముందు ఇన్వాల్వ్ అయ్యారు. అతని పేరు జువాల తరుణ్ కుమార్ రాజు. A2 దగరపు ఎలియా రాజు 30 కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దానికి మారుబోయిన మావులు 6 కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. గండారెడ్డి లోకేష్ 16 కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కొన్నల రాజీ ఇది లేడీ కంపెనీ. అండ్ చిన్నపేట భీమవరం ఇతను మైనర్ ఒఫెండర్ ఉన్నారు. టోటల్ 6 మంది అఫెండర్ ఈ గ్యాంగ్ లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఇంతకు ముందు కూడా వాళ్ళ మీద భీమవరంలో, ఆంధ్రప్రదేశ్ లో సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. చాలా కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. టూ వీలర్స్, ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్స్, స్పానర్స్ అండ్ బ్యాక్ ప్యాక్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఈ లాక్ బ్రేక్ చేయడానికి స్పెసిఫిక్ వాళ్ళకు చాలా స్కిల్ ఉంది. షార్ట్ టైమ్ లోనే 12 అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. షార్ట్ టైమ్ లోనే లాక్ బ్రేక్ చేసి ఇవి థెఫ్ట్ ఆఫెన్సెస్ చేస్తున్నారు. అట్లనే ఆఫెన్సెస్ ఒకసారి జరిగిన తర్వాత దానికి పాలిటిసైజ్ చేయడానికి, వేరే రకంగా ప్రొజెక్ట్ చేయడానికి అందరూ కూడా అవాయిడ్ చేయాలి. స్పెషలీ